నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. తెలంగాణ రాజధానిలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందా? గ్రేటర్ హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? ఉమ్మడి జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి డివిజన్ల పునర్విభజన జరగబోతుందా? ఇప్పటికే రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించిందా? 300 డివిజన్ల స్థానంలో 400 డివిజన్లు పెంచే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయా? అంటే అవుననే అంటున్నారు బల్దియా ఉన్నతాధికారులు. శరవేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధి, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని డీజిల్ల పెంపుపైన ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టింది. 3 కార్పొరేషన్లో డీజిల్ల పునర్విభజన ఎవరి కోసం? పరిపాలన సౌలభ్యం కోసమా? ఎన్నికల వ్యూహంలో భాగమా? గ్రేటర్ ఫైట్పై ఇవాళ స్పెషల్ డిబేట్. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 నుంచి 200 డివిజన్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 76 నుంచి 100 డివిజన్లు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో 74 నుంచి 100 డివిజన్లు అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జేహెచ్ఎంసీలోని 3 కార్పొరేషన్లో ఇప్పుడున్న 300 డివిజన్ల సంఖ్య 400 డివిజన్లకు చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక డివిజన్ల సంఖ్యను పెంచి నవంబర్లో బల్దీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇక కొద్ది రోజులుగా రాజధాని పరిధిలో రసవత్తర రాజకీయం నడుస్తుంది. హైదరాబాద్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అన్ని పార్టీల అగ్రనేతలు బల్దియా చుట్టే చక్కర్లు కొడుతున్నారు. సిటీలో పట్టు కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మజ్లిస్ కూడా తామేం తక్కువ కాదంటోంది. అలాగే టీడీపీ, జనసేన ఎంట్రీతోటి పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారే ఛాన్స్ ఉంది. ఇక 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఏ పార్టీ ఏ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరం శరవేగంగా విస్తరిస్తుంది. అందుకే 3 కార్పొరేషన్లుగా విభజించి 300 డివిజన్లు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు శివారు ప్రాంతాలు బల్దీలోకి వచ్చేసాయి. దీంతో కొందరికి ఇష్టం, మరికొందరికి కష్టంగా మారింది పరిస్థితి. వార్డుల పునర్విభజనపైన భిన్న స్వరాలు వినిపించాయి. ఒకచోట 15,000 మంది జనాభా, మరోచోట 50,000 మంది జనాభా ఉండడంతో అనేక విమర్శలు వచ్చాయి. అందుకే 100 డివిజన్లు పెంచేందుకు రెడీ అవుతోంది రేవంత్ ప్రభుత్వం. సికింద్రాబాద్ రాంగోపాల్పేట నుంచి శంషాబాద్ వరకు హెచ్ఎంసీ 200 డివిజన్లతోటి ఏర్పాటు కానుంది. పాత బస్తీ, సెంట్రల్ హైదరాబాద్లోని కీలక ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఐటీ హబ్గా పేరుగాంచిన పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. నార్సింగి నుంచి సామీర్పేట, జీనం వ్యాలీ వరకు కూడా 100 డివిజన్లతో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తూర్పు హైదరాబాద్ను కలుపుతూ కీసర నుంచి పెద్ద అంబర్పేట వరకు 100 డివిజన్లతోటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడనున్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పటి నిజాం రాజధాని నేడు గ్లోబల్ సిటీగా మారింది. రేపు భాగ్యనగరం మరింత విస్తరించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.